సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అన్నాడు. ఇది చెప్పి 2000 సంవత్సరాలు అయింది. కానీ ఈ క్రమం మర్యాద లోకానికి అర్థం కాలేదు. అదేం ఆశ్చర్యం కాదు. స్థానిక క్రీస్తు సంఘాలకు కూడా అర్థం కావట్లేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం. ప్రోగ్రాం 10 గంటలకు అన్నారు. సరే 11 స్టార్ట్ చేసినా ఒక అరగంట మాట్లాడి 12కి వచ్చేసరికి మాకు ఇస్తారనుకున్నాం. మేము వచ్చేదానికి కూడా ఇంకా ఎవరు రాలా. సముడు మాట్లాడే సమయం అయిపోయా కొంతమంది వచ్చారు. 2 కనపడుతున్నాయి 20 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో. కార్యనిర్వాహకులు, కార్యానికి హాజరయ్యే ప్రజలు ఇద్దరికీ క్రమశిక్షణ అనేది లోపిస్తుంది. కార్యం నిర్వహించే వాళ్ళు అనుకున్న టయానికి అనుకున్నట్టుగా జరిగించట్లా. పెళ్ళికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మొదలయ్యక ముందే ఒకడు వచ్చి ఆ తమ్ముడు పెళ్ళిలో మొదలయ్యలేం కాదు, పెళ్లి కూతురు పెళ్లి కూడా చేసి నాకు రాలా, ఆ తొందర కానీ అంటున్నాడు. ఎవడు ఏమంటే పెళ్ళి అన్నాడు. ఇక్కడ 12కి పిలిచి ఎక్కించి చెరోకి 2 నిమిషాలని అన్నాడు. ఇప్పుడు పాదకు 1 గంట అయింది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రోగ్రామ్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం మాట్లాడించాలి, దానికి ఎంత టైం అవసరం, అది ప్లాన్తో ప్రణాళిక ప్రకారం జరిగించాలి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా మీరు ఇప్పుడు, అవునా? భోజనం చేసి వెళ్ళడానికి మనం వచ్చింది. ఇది ఎంతటికి అసలు మెయిన్ బేస్ ఏంటి? దేవుని వాక్యం. దానికి ఎంత సమయం? టైం అంతా కిల్ అయిపోయి వాకింగ్ చెప్పే సమయానికి వచ్చేసరికి 1 గంట అన్నారు. ఇప్పుడు వచ్చి మోదీ గారు చెప్పినట్టు నేను చెప్పినట్టు 10 నిమిషాలు ముగించాలా? 1 గంట ముగించాలంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చేవాళ్ళు కూడా ఒక టైం, ఏ టైం మీటింగ్ ఆ టైంకి రాగలమా? అయితే వెళ్దాం. వెళ్ళలేమా? రాత్రి ఒక అతను వాళ్ళ అబ్బాయిని ఆరాధన తీసుకొస్తా అన్నాడు. ఎక్కడికో పనికి వెళ్ళిపోయి టైం ఆలస్యమైపోయింది అన్నాడు. ఆలస్యమైపోయింది ఏం చేసినట్టే ఆలస్యమైపోయింది, ఇంకేం వస్తలేని ఆగిపోయారండి. అది బెస్ట్ కదా. టైంకి రాలేనప్పుడు ఏం చేయాలి? ఆగిపోవడం. ఎందుకు అనవసరంగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయటం? నీకు ఆయన చెప్పింది సగం అర్థమవుతుంది, నీకు లాస్ట్లో ఒక మొక్క అర్థమవుతుంది, మొదటి నుంచి ఏం చెప్పాడు అర్థం కాదు. ఆ మాత్రం రావటం ఎందుకు? వచ్చిన మనం టైం ప్రకారం రావడానికి శ్రోతలు ముందు ఫిక్స్ అయిపోవాలి. వచ్చేవాళ్ళందరికీ చెప్పేది. సెకండ్ ఏంటంటే కార్యనిర్వాహకులు ఎవరొచ్చినా రాకపోయినా ఈ టైంకి వాక్యం స్టార్ట్ అవ్వాలంటే ఆ టైంకి అయిపోవాలి. అవసరమైతే నిర్వహించేవాడు మాట్లాడటానికి రెడీ అయిపోవాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి ఈ పాయింట్ ఇచ్చి దీంట్లో కట్టాను. ఒక అతను వాక్యం చెప్పేవాళ్ళకున్న ఒక జబ్బు చెప్తున్నాను. వాళ్ళు అనుకున్న టయానికి రాదు. ఒకవేళ ప్రాబ్లం ఏదంటే చెప్పరు ఈ టైంకి వస్తానండి. సరే ప్రోగ్రామ్ ఏంటని అడిగి తెలుసుకోరు. అంతా అయిపోయాక ఆఖరిలో వచ్చేస్తారు. అలాంటి అలవాటు ఒక స్పీకర్కి ఉంది. నేను చెప్పాను మీ టైం విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు మీ టైం 7:45, 7:30కి మీరు కనపడితే మీరు స్టేజ్ ఎక్కుతారు. ఒకవేళ మీరు 7:45 కూడా కనపడలేదనుకో మీ స్థానం ఇంకొకళ్ళు ఎక్కుతారండి. నిర్దాక్షిణ్యంగా అందరికంటే 7 గంటలకి వచ్చి కూర్చున్నాడు. ఆయన పేరు కేబీబీ చంద్రపాల్, కుక్కల బాబు బిపిన్ చంద్రపాల్. ఎక్కడికి టైంకి వెళ్ళడం, నేను పెట్టిన మీటింగ్ మాత్రం 6 గంటల ముందు వచ్చాను. కారణం ఏంటంటే నేను బ్లాక్మెయిల్ అనుకోకండి, ఒక క్రమశిక్షణ అనేది తెలియచేయాలి. నిర్వాహకులు కూడా టైం సెన్స్ ఫాలో అవ్వాలి. హాజరయ్యేటటువంటి సభ్యులు కూడా టైం సెన్స్ అనేది ఫాలో అయితే మనకి మన జీవితాన్ని ఇచ్చే వాక్యం కనుక దానికి ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం ఉంది. రైట్. ఏడ్చే పిల్లలు ప్రతి జాగ్రత్త చూడండి. నేను ఇప్పుడు బోర్డు ఉపయోగించి చెప్పే టైం కానీ అంత అవకాశంగా లేదు కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడతాను. తమ్ముడు చెప్పిన విషయము, బాప్తిస్మను ఎందుకు దేవుడు సంకల్పించాడంటే దేవుడు సృష్టించిన నరుడు దేవుని కోపానికి ఉగ్రతకి గురయ్యే ప్రమాదంగా మారిపోయాడు. ఆ ప్రమాదం తప్పించుకోవడానికి ఆల్టర్నేటివ్గా ఒక ఆప్షన్. ఫ్యాన్ తయారు చేసినాడు, బేరింగ్లు ఎలా ముందుగానే తయారు చేస్తాడు. మనిషిని సృష్టించిన దేవుడు కూడా పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి ఒక ఆల్టర్నేట్గా
ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు. ఆయన యేసు ప్రభు. ఆయన ద్వారా ఈ నరుల యొక్క పాపాన్ని ఆయన మీద వేశాడు. వీళ్ళు మరి దాన్ని అది అప్లై చేసుకోవాలంటే ఒక సిస్టము బాప్టిస్ట్ అని చెప్పి క్లుప్తంగా ముగించారు. 45 నిమిషాలు చెప్పినా ఆయన చెప్పిన విషయం అయితే ఇది లాస్ట్లో ఆయన చెప్పింది. ఇప్పుడు ఆ బాప్టిస్టానికి ముందేంటి, ఆ బాప్టిస్టం తర్వాత ఏంటి అనేది క్లుప్తంగా నేను మాట్లాడతాను. బాప్టిస్టానికి ముందేంటనే దాంట్లో తమ్ముడు మాట్లాడాడు. బాప్టిస్టానికి అర్థం తెలియాలి. సమాధి చేయటం, పాతి పెట్టడం, పూడ్చిపెట్టడం. బ్యాప్టేజో అనే ఒక గ్రీక్ వర్డ్ నుండి సమాధి చేయటం, కప్పివేయటం, పాతి పెట్టడం, పూడ్చివేయటం అనేది అర్థం. సాధారణంగా ఎవరిని సమాధి చేస్తారు? చనిపోయిన వాళ్ళు. ఇక్కడ ఎవరిని సమాధి చేస్తారు? రోమపత్రిక 1:4 వచనాలు చదివితే పాపముల విషయమై చనిపోయిన వారిని చేసే సమాధి బాప్తిస్మం అన్నాడు. తమ్ముడు ప్రయత్నం చేసిన కొలసి 2:12 కూడా మన బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడితే అని అన్నాడు. సో బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే సింపుల్గా పాపముల విషయమై చనిపోయిన వారు చేసే సమాధి. ఈ పాపాల విషయమై చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే ఏంటో తెలిస్తే పాపముల విషయమై చనిపోవడం అంటే ఏంటో అర్థం ఉంది. చనిపోవటం అనే దానికి అర్థం ఏంటంటే విడిపోవటం, వేరైపోవటం, ఎడబాటు చెందటం అని అర్థం. చనిపోయాడు అని మనం అంటున్నామంటే అర్థం వేరైపోయారు, ఎడబాటు చెందారు అని అర్థం. దేవుడు నరులు చేసినప్పుడు శరీరము ఆత్మ అనే 2 భాగాలతో చేశాయి. శరీరం ఆత్మ 2 వేరైపోతే మనిషి చనిపోయాడు అని అర్థం. అంటే దేహం నుండి ఆత్మ వేరైపోతే చచ్చిపోయాడు అని అర్థం. ఇప్పుడు పాపల విషయమే చనిపోవటం అంటే అర్థం ఏంటంటే పాపము నుండి మనిషి వేరైపోవటం, పాపంకి మనిషి దూరంగా ఉండడం. పేతురు పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉగ్రత గురవటానికి రీజన్స్ ఏంటో చెప్తూ 2వ భాగంలో మొదటిదాం ఎపిసి పత్రిక, 2వదాం పేతురు మొదటి పత్రికని కోట్ చేసి మాట్లాడారు కదా. అక్కడ ఏమంటాడంటే అన్ని జనులు నడుచుకున్నట్లు గతించిన కాలం చాలు అంటాడు. ఆ విషయం మాట్లాడాడు. అంటే గతించిన కాలము కొనసాగించే కాలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అంటాడు, ఇవిగో పాతవి గతించును క్రొత్తవాయన అన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, సమస్తము కొత్తవాయన అన్నాడు. పాతవి గతించును, సమస్తము కొత్తవాయన. పాతం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ గతించిపోవాలి. ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో శరీరం మనిషి యొక్క కోరికలతో నడవటం, మనుజాశ నుంచి 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయటం. వాటిని వదిలేయటమే పాపం నుండి విడిపోవటం లేదా వేరైపోవటం, పాపాల విషయం చనిపోవటం. వీటిలో ఉన్నంతకాలం పాపాల విషయమే చనిపోయినట్టు కాదు. నేను వాటిలో అలాగే ఉంటాను, నన్ను తీసుకెళ్ళి ముంచానంటే అది సజీవ సమాధి. సజీవుని సమాధి చేయరు, అది పాపం. చేసేవాడిది పాపం. నిజమా? బతుకున్నోడు సమాధి చేస్తాము పాపం అంటారా? అన్నారా? ఏంటి అర్థం? పాపం అంటే మీరు ఆశ్చర్యంగా బతుకున్నోడు సమాధి చేస్తాం. ఎంత దారుణం! వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయ్యా వచ్చాయి బతుకున్నోడు సమాధి చేస్తారు. మా మాట ఇన్ని రకాలు కదా, మీరన్నా రావాలని వెంటనే పోలీసులు పిలుతారా లేదా? బతుకున్నోడు సమాధి చేయడం పాపమా కదా? మరి ఈ విషయాలు చచ్చిపోయినోడు తీసుకెళ్ళి నీటిలో ముంచడం పాపమా కదా? ఎవరి పాపలు అంటారు అక్కడ? బతుకున్నోడు సమాధి చేస్తే సమాధి చేయబడ్డా చేసేవాళ్ళ? చెప్పాలి. ఆడు బతికే ఉన్నాడు కానీ తీసుకెళ్ళి సమాధి చేస్తున్నారు వీళ్ళు. సమాధి చేయబడేవాడు పాప కానీ అక్కడ చేసేవాళ్ళ? ఎవరు? అయ్యో పాపం అని అంటే ఎవరు పాపం చేస్తున్నారు అక్కడ? చేసేవాళ్ళు కదా. సో నీకు అర్థమైందా? ఈ బాప్తిసం పొందిన అమ్మాయికి ఈ విషయాలు నువ్వు చచ్చిపోలేదు అనుకో, తిమోతిగా తీసుకెళ్ళాడు, ఆయన పాప అవుతాడు. అది నేను చెప్పేది. ఒకవేళ నేనే ఇచ్చాను అనుకో, నేను పాపని అవుతాను. లేదా నేను ప్రోత్సహించాను అనుకో, దాన్ని నాకు తెలిసి కూడా ఆమె పాప విషయం చనిపోవాలా, కానీ సమాధికి రెడీ అయిపోతుంది, చేయడానికి రెడీ అవుతున్నారు. జక్రీ గారు అని ఈయన ఇద్దరు కలిసి ఎట్టగట్ట తీసుకెళ్ళి బతుకున్నా సరే ముంచేద్దాం, ముందు సమాధి చేద్దాం అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు పాపలు అవుతారు అక్కడ? వేసేవాడు. కాబట్టి ఇలాంటి సమాధులు జరుగుతున్నాయి లోకంలో. అంటే మామూలు లోకం అంటే నేను అనేది నిజంగా దేహం నుంచి వేరైపోవడం చేసే సమాధులు జరగవు. ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడు జరిగిందేమో కానీ అసలు పాపాల విషయమై చనిపోకుండానే సమాధులు చేసే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో బాప్తిసం అంటే పాపముల విషయమై చనిపోయిన వారు, అంటే పాపము నుండి వేరైపోయిన వారిని చేసే సమాధి బాప్తిసం. ఇది బాప్తిసం ముందే ఎరగాలి. తర్వాత బాప్తిసం ఎందుకు పొందాలనే ఒక ఆలోచన మనం చేసినప్పుడు
మార్క్స్ వార్త తమ్ముడు పరిచయం చేసిన దాంట్లో రక్షణ కొరకు అన్నాడు. అది అపోస్తలుల గారు 2:38 అంటాడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందటానికి అన్నాడు. అదే 38 అంటాడు పాప క్షమాపణ కొరకు అన్నాడు. అపోస్తలుల గారిలోని 22:16 అంటాడు పాపములను కడిగి వేసుకోవడానికి అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3:5 కొత్తగా జన్మించడానికి అన్నాడు. తీతు పత్రిక 3:5 అంటాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. అంటే కొత్త జన్మను ఎత్తడానికి బాప్తిసం. ఇలాగా బైబిల్లో బాప్తిసం అంటే ఈ విషయాల మీద క్లోజ్ అయిపోయి కొత్తగా ఒక లైఫ్ని స్టార్ట్ చేయటం, కొత్త జీవితాన్ని ప్రారంభించడం. ప్రారంభించేవాడికి అసలు ఏం ప్రారంభిస్తున్నాడో తెలియకుండా ప్రారంభిస్తే, నువ్వేం ప్రారంభిస్తున్నావు నీకు తెలియకుండా ప్రారంభిస్తే ఏంటి పరిస్థితి? తెలిసి కూడా కొంతమంది ఆరంభ సూర్యులు అంత్యప్రశ్నులుగా మారిపోతున్నారు. అంటే తెలివికే ప్రారంభిస్తే అసలు ఆరంభమే భ్రష్టత్వం, అంతే కదా? అంతేనా? పక్కాగా తెలుసు ఎందుకు ఏం పని ప్రారంభిస్తున్నానో, ఏ విషయాలు చనిపోవాలో పక్కాగా అర్థమైంది, వీటిని సమాధి చేయాలో పక్కాగా అర్థమైంది, న్యూ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలో పక్కాగా అర్థమైంది, న్యూ లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. అంత అర్థమైన తర్వాత కూడా ప్రారంభంలో బాగానే ఉండి కార్యక్రమంలో భ్రష్టత్వంలోనికి అంటే విశ్వాసం నుండి తొలగిపాటు. భ్రష్టులు అంటే బూత్ మాట అనుకున్నాడు. నమ్మకం నుండి తొలగిపాటు, నమ్మిన దాని నుండి వేరేపాటు, విశ్వాసం నుండి తొలగిపాటు. ఏదైతే నమ్మి బాప్తిసం పొందామో దాని నుండి మళ్ళా వేరేపాటమే భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే బూత్ మాట కాదు, ఓకేనా? కాబట్టి ఆరంభంలో బాగా ఉంటారు, బాగా అర్థమైన వాళ్ళు. అసలు అర్థం కాకుండా ఈ పని ప్రారంభిస్తే, నేనే పని ప్రారంభిస్తున్నాను అర్థం కాకపోతే, ఒక స్టూడెంట్కి ఏం చదువుతున్నప్పుడు బీటెక్, ఇంటర్ అయిపోయింది, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, గోయింగ్ టు ది బీటెక్. కౌన్సిలింగ్ అయిపోయిందా? అయిందా? సీట్ అలాట్మెంట్ జరిగిందా? అసలు ఏ కోర్స్ అనుకుంటున్నావు తెలుసా? పోనీ కోర్స్ ఏంటి, బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. అందులో ఏముంటాయో కనీసం ముందు తెలుసుకొని వెళ్తాను కదా. నేను అసలు దాన్ని చేయగలనా లేదా? సిఎస్సికి ఎబ్రివేషన్ తెలుసా? చెప్పు. సిఎస్సి అంటే ఏంటి? సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయి. అంటే ఈ మధ్య హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చదవాలనుకుంటున్నాం అంటే బైపీసీ. అసలు బైపీసీ అంటే ఏంటి చెప్పమన్నాడు. ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను, ఎంబీబీఎస్కి ఎబ్రివేషన్ ఏంటి? అర్థమైందా? బ్యాచిలర్ సైన్స్ అండ్ బ్యాచిలర్ సర్జరీ. అసలు ఆయనకి వెళ్ళినాక నాకు తెలియదు, ఆయన అడుగుతుంటే చెప్పినప్పుడు అర్థమైంది. అంటే కనీసం పని ప్రారంభించేటప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే, ఏం పని ప్రారంభిస్తున్నాను, బాప్తిసం పొందిన కాడి నుంచి నేను ఏమి అవుతున్నాను, ఏమి మార్పు చెందుతున్నాను, వీటిని సమాధి చేస్తున్నాను, ఏ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా. ఉండాలా లేదా? ఒకవేళ ఇవేమీ లేకుండా ప్రారంభించామనుకో, ఇప్పుడు ఆరంభ సూరత్వం కాదు, ఆరంభమే భ్రష్టత్వం అవుతుంది, జన్మే లాభం అవుతుంది. ఇప్పుడు మధ్యలో లాభం వస్తే ఏదో ఒకటి చేపించండి ఆల్టర్నేట్గా. అసలు పుట్టుకతోనే లాభం వస్తే, కంట్లో నలగబడింది, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపు తెచ్చుకొని చెట్ట పట్టాలి. అసలు పుట్టుకతోనే బ్లైండ్ అయితే, జన్మే లాభం అయితే, జన్మలోనే వైకల్యం ఏర్పడింది అనుకో, దానికి ట్రీట్మెంట్ అనేది సాధ్యం కాదు. పుట్టుకతో మూపడికి మాటలు తెప్పించడం సాధ్యం కాదు, పుట్టుకతో గుడ్డివారికి చూపు తెప్పించడం కూడా సాధ్యం కాదు, చాలా హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇప్పుడు పుట్టుకతోనే పుట్టుకే సరైనది కాదనుకున్నది, అప్పుడు ఏం జరుగుతుందంటే దానికి రిక్వైర్మెంట్ ఉండదు. ఒకవేళ మధ్యలో తప్పిపోయారనుకోండి, దానికి కాస్త రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, అవునా? సరే వదిలేసి మన ఆర్డర్కి వచ్చాము, ఇప్పుడు ఎందుకు అడగండి. రైట్. జన్మే లాభం అనుకో, మనం ఏం చేయలేదు. మధ్యలో ఒకవేళ రాకపోతే కాస్త రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ మీద నేను ఒకరితో జన్మ పాపం ఉందనంటే రిక్వైర్మెంట్ ఉంటుందన్నాడు, మధ్యలో వచ్చింది కనుక రిక్వైర్మెంట్ కుదురుతుందన్నాడు. లాజిక్ అర్థమైంది మీకు? జన్మ పాపం ఉందని ఇప్పుడు అంటే నా పాపం బాదు, అది మధ్యలో వచ్చింది కనుక
రిక్వైర్మెంట్ సిస్టమ్ ఉంది. జన్మతో వచ్చిన జబ్బులు ఎలాగైతే రిక్వైర్మెంట్ అవ్వో, జన్మతో వచ్చిన పాపం అయితే అది లేదు కనుక రిక్వైర్మెంట్ ఉంది. అది ఒకవేళ అలాగైతే రిక్వైర్మెంట్ అనేది దానికి రెక్టిఫికేషన్ అనేది ఉండదు. కాబట్టి దేవుని యొక్క ఆల్టర్నేట్ ఏర్పాటు అనేది ఎవరి భాషలో అయితే పుట్టుకతో ఉన్నాడు కాదు, మధ్యలో వచ్చిన జబ్బుకే ఈ ఆల్టర్నేషన్ ప్రాబ్లం లేదా ఈ ఆల్టర్నేషన్ ప్లాన్ దేశ ప్రభు యొక్క బలియాలను గుర్తించాలి. కాబట్టి ముందు ఏం గ్రహించాలంటే నేను ఏం పని ప్రారంభిస్తున్నాను అనేది మనకు అర్థం కావాలి. అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థంగా బతుకుతారు. ప్రారంభించిన పని మర్చిపోతారు. ఏ పనికి వచ్చారో ఆ పని మర్చిపోతారు. కొంతమంది ఆరాధనకు వస్తారు, పాటలు పాడేటప్పుడు బైబిల్ చదువుతారు, వాక్యం చెప్పేటప్పుడు పాటల పుస్తకాలు తిరిగేస్తారు. అర్థమైందా? పిల్లలు ఏడుతుంటే బయట తీసుకెళ్ళి ఆడిద్దాం అనుకోరు. అది ఆపి చెప్పాను ఆపి చెప్పాలా, అమ్మ బయట తీసుకెళ్ళండి. వాళ్ళకే తెలియాలి నేను ఎక్కడికి వచ్చాను, ఇక్కడ జరిగేది ఏంటి. పిల్లలు డిస్టర్బ్ చేస్తే నేనేం చేయాలి? సరే నేను బయటకు వెళ్ళంటాను, ఆన్లైన్ డిస్టర్బ్ చేయాలని చెప్పకుండా తీసుకెళ్ళాలి. చెప్పినా కానీ తీసుకెళ్ళరు. వాళ్ళ ఆపరు. అవసరం దాన్ని పాత్రలు కొద్దిగా ఏడమని అదో రకమైన చాడించు. నిజమా కాదా? అని బాధ్యరండి. అట్లేదు పిల్లడు పసిపిల్లకి బాధ్యత కొద్దిగా ఏడుతాడు. అది ఆడే ప్రయత్నమా చెడగొట్టే ప్రయత్నమా? ఎక్కడికి వచ్చాము, ఏ పని చేస్తున్నాము, అసలు ఇక్కడ ఇలా చేయొచ్చా చేయకూడదా, మాట్లాడటానికి వచ్చానా వినడానికి వచ్చానా, మినిమం కామన్ సెన్స్ అనేది అవసరం మనుషులకి. కానీ అది లేక ఏం జరుగుతుందంటే దేవుడు ఏం మొత్తుకుంటున్నాడో అది మనుషులకు అర్థం కాదు. బైబిల్ అంటే ఏం లేదండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. అంటే బేసిక్ బైబిల్ అంటే బేసిక్ ఐ అంటే ఇన్ఫర్మేషన్, బి అంటే బిఫోర్, ఎల్ అంటే లివింగ్, ఈ అంటే ఎర్త్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద లివింగ్ ఎర్త్. అంటే భూమి మీద నుంచి నీ జీవితం వెళ్ళక ముందే నువ్వేం తెలుసుకోవాలో ప్రాథమిక సమాచారం. ఈ ప్రాథమిక సమాచారంలో దేవుడు ఏంటో అర్థం అవుతుంది, యేసు ఏంటో అర్థం అవుతుంది, పరిశుద్ధాత్మ ఏంటో అర్థం అవుతుంది, నేనేంటో అర్థం అవుతుంది, నాకు సంబంధించి ఆయన ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రాథమిక అవగాహన కూడా మనకు లేకపోవడం నిజంగా విచారకరమని చెప్పాలి. కాబట్టి బాప్తిస్మం అనే ఈ కార్యక్రమం ప్రారంభించే తల్లి ఎవరో కానీ ఆవిడికి తెలియాల్సింది ఏంటంటే నువ్వు ఏం పని ప్రారంభిస్తున్నావో నీకు అది క్లియర్గా అర్థం కావాలి. తర్వాత ఏంటనేది కొద్దిగా క్లుప్తంగా మాట్లాడు. బాప్తిస్మం తర్వాత ఏంటి, బిఫోర్ బ్యాప్టిజం ఏంటనేది చూస్తాం. మనం కనీసం మనం ఏం ప్రారంభిస్తున్నామో అది మనకి అర్థం కావాలి. ఆఫ్టర్ బ్యాప్టిజం ఏంటనేది చాలా మాట్లాడచ్చు. బిఫోర్ బ్యాప్టిజం అనే దాని మీద టైం లేదు కనుక నేను అవసరమైన కొంత సమాచారం చెప్పాను. ఆఫ్టర్ బ్యాప్టిజం ఏంటి, బాప్తిస్మం తర్వాత ఏంటనేది మనం ఆలోచన చేస్తే అపోస్తుల గారు 2:42 అంటాడు, అపోస్తుల బాధ ఎందును, సహవాసమును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక అన్నాడు. కలిసి 3:16 అంటాడు. 3:16 పాటలు క్రీస్తుని గురించి దేవుని గురించి కీర్తిస్తూ హృదయంలో గానం చేయాలంటారు. ఇదంతా మనకి ఎక్కడ కనపడింది అంటే సండే వర్షిప్లో కనపడుతుంది. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, కీర్తన పాడుట ఇవన్నీ కనిపిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా కొనసాగితే ఈ ప్రారంభించిన పని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను. ఫిబ్రవరి 10:24 అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక అన్నాడు. అంటే ఆరంభించినప్పుడు సరైన ఉద్దేశంతో ఆరంభించకపోతే మధ్యలో ఆగిపోతాయి. అక్కడ మానారట కొంతమంది, మానుకుంటున్నారంట. సమాజంగా కూడటం మానుకుంటున్నారు. ఎందుకు సమాజంగా కూడటం మానుతున్నాడు? ప్రారంభించిన పనిని సక్సెస్ఫుల్ గా ముగించాలంటే మధ్యలో అది ఏ ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, భయంకరమైన విపత్తులు ఎదురైనా ఎట్టి పరిస్థితులు అది బ్రేక్ అవ్వకుండా తుదమట్టుకు మరణం వరకు నమ్మకంగా కొనసాగించాలంటే దాని కంటిన్యూషన్ కి సమాజ కోరికలకి ఖచ్చితంగా హాజరవ్వాలి. ఇంటైట్ హాజరవ్వాలి. ఎప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు హాజరైతే నీ జీవితంలో ఎప్పటికీ ప్రారంభించిన పనులు సక్సెస్ఫుల్ గా కొనసాగలేదు. మళ్ళీ చెప్తున్నాను, కొందరు మానుకుంటున్నారు, మీరు అలా మానకండి అని హెబ్రీ రచయిత అన్నాడు. హెబ్రీ పత్రిక 10:24. ఎందుకు మానకూడదు అంటే కొత్తగా జన్మించినప్పుడు పసిపిల్లలు అన్నాడు. వాళ్ళకి ఏం అవసరం? పసిపిల్లలకి బిడ్డల కన్నా తల్లిదండ్రులు తెలుసు, కనపోయినా తెలుసు. ఏమవసరం? పాలు అవసరం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:1 అంటాడు. మొదటి 2 వచనాల్లో నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను, ఏ పాలని? వాక్యమనే పాలని అపేక్షించడం. వాక్యమనే పాలు ఎక్కడ దొరుకుతాయి? ఏ కేంద్రంలో దొరుకుతాయి? అర్థం కాలేదా? వాక్యమనే పాలంటే ఇప్పుడు కలుషితమైన పాలు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరకవచ్చు, నేను దాన్ని కాదట్లా. హెల్తీ మిల్క్ కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? అర్థమైందా? అంటే క్రీస్తు యొక్క సంఘ కూడికల్లో ఆరోగ్యకరమైనటువంటి పాలు దొరుకుతాయి. దాని అర్థం ఆరోగ్యకరమైన బోధ. దాని బైబిల్లో నేరుగా అయినటువంటి పదం ఏంటంటే హిత బోధ అని అన్నాడు. ఆంగ్లంలో సౌండ్ డాక్ట్రిన్ అన్నాడు. తెలుగులో దాన్ని ఏమన్నాడంటే హితబోధ అనే దాన్ని ఆరోగ్యకరమైన బోధ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2-4 చదివితే అక్కడ అంటాడు, జనులు హితబోధను సహింపక. హితబోధ అనే దానికి అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. ఆ బోధను ఏమన్నాడంటే ఇక్కడ పేతురు పాలు అన్నాడు, అంటే హెల్తీ మిల్క్ అని అర్థం. ఆరోగ్యకరమైన పాలతో బిడ్డ పెంచబడాలి. అట్ ద సేమ్ టైం ఆ బిడ్డ పాల నుంచి అన్నం తినే స్థాయికి రావాలి. వస్తారా? పిల్లలు వస్తారా? అన్నం పాలు తాగే స్థాయి నుంచి అన్నానికి వస్తారా? ఎప్పుడు వాటి పెళ్ళికి వచ్చినా కానీ తల్లి పాలు ఇచ్చుతారు. మామూలుగా 5 సంవత్సరాలు వస్తేనే దున్న బుద్ధ లేకుండా నీకు నేను పాలు ఇవ్వాలంటే 4 పీకి అన్నం పెట్టి తినిపిస్తారు. తినకపోతే చావు అంటారు అవసరమైన. నేను మాత్రం ఈ పాలు ఎంతకాలం ఇవ్వాలి? పాలు ఇస్తారా? 5 సంవత్సరాలు. మామూలుగానే కొంతమంది సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు పాలుకి అన్నం తగ్గిపోద్దని వాళ్ళు పాలు కలిగే స్థితిలో ఉన్నా కానీ ఎప్పుడో ఎక్కువైతే పిండిస్తున్నా తప్ప వాస్తవానికి ఎక్కువగా పాలు ఇవ్వడానికి పెట్టి ఈ కాలంలో ఎవరు ఇష్టపడతలా. మమ్మల్ని కన్నా కాలంలో మా తల్లిదండ్రులు, మా తల్లి మమ్మల్ని 6గురికి 2 సంవత్సరాల పైన ఇచ్చిందండి పాలు. ఏంట్రా మీ అంతంత లావులు ఉంటారు, మీ 6 ఎలా ఉంటారు అంటే మా అమ్మ పాలు కాకుండా మా ఇంట్లో ఇప్పటికీ పాడి ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు వెళ్ళినా మా ఇంట్లో పాలు ఉంది. అంటే వాళ్ళు అసలు కేంద్ర కమ్మి కంటే మాకు ఎక్కువ పోసేవాడు. అర్థమైందా? మాకే ఎక్కువగా ఆ పాల పదార్థాలు, పెరుగు కానీ వెన్న కానీ వాటిని వినియోగించేవాడు. అందుకనే మా ఇంట్లో మేము 6 పిల్లలు చాలా ఖుషిగా ఉంటాం. బక్కగా పిల్లలుగా అలాగా ఎవరు లేవు. ఒకటి శరీరతత్వం కావచ్చు, 2 తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పోషణ కావచ్చు. నేను ఎందుకు చెప్పాను మీకంటే మీరు ఆత్మ సంబంధంగా బలంగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం ఒకటి వాక్యమని పాలన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అంటాడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచలేదు కానీ, అన్నంతో మిమ్మల్ని పెంచలేదు కానీ పాలతోనే మిమ్మల్ని పెంచాలని అన్నాడు. అంటే అన్నం ఏంటి? అక్కడ పౌలు పెంచాలనుకున్న అన్నం ఏంటి? పౌలు పెంచినటువంటి ఆ పాలేంటి? వాక్యమనే పాలు. అన్నం ఏంటి అక్కడ? వాక్యమనే అన్నం, ఆహారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12-14 అంటాడు, బలమైన ఆహారము అనే పదం వాడతాడు. అక్కడ కూడా మాట్లాడింది దేని గురించి? పాలన్నా, అన్నం అన్నా, బలమైన ఆహారం అన్నా దేనికి పోల్చి మాట్లాడుతున్నారు? వాక్యాన్ని. అంటే ఇప్పుడు కొత్తగా జన్మించినటువంటి ఈ పిల్లలు, పసి పిల్లలు ఎవరైతే ఉన్నారో బాప్తిస్మమందు, వాళ్ళకి ఏ అవసరం? ఆరోగ్యం ఎదగడానికి ఆరోగ్యకరమైన పాలు, ఆరోగ్యకరమైన అన్నం, ఆరోగ్యకరమైన బలమైన ఆహారం. నేను ఆరోగ్యకరమైన పదం ఎందుకు పడుతున్నానంటే, ఒకవేళ ఏదో మత్స్యాక దగ్గరలో ఉంది, నేను ఆ ఊరిల్లా ఈ ఊరిల్లా ఆ మత్స్యాకులు ఎక్కడ ఉన్నాడు దూరుతానంటే ఆడు కలుషితమైన పాలు ఇస్తాడు, నీ ఆరోగ్యం చెడిపోతాయి. అక్కడి నుంచి నువ్వు ఆరాధన మానేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ అని రకరకాల ప్రోగ్రాలని, రకరకాల కల్చరల్ ప్రోగ్రాలు పెట్టేసి నీ మైండ్ని చెడగొట్టి దుర్బాధ చేసేసి కలుషితమైన పాలిచ్చి నేను పాడి అక్కడ నీకు రాక వచ్చిందని నీకేం తెలియకుండా చేస్తాడు. నువ్వు రోజంటే మళ్ళీ తట్టుకోలేవు. మళ్ళీ నన్నే రోజు అంటావా? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, ఇంత ముందు కంటే ఇప్పుడే బాగున్నా అంటే రోగం వచ్చింది. వాస్తవానికి బలంగా వచ్చింది రాకు. ఆపరేషన్ చేసినా తగ్గే పరిస్థితి లేదు. టాబ్లెట్ ఇండిషన్ కాదు, ఏకంగా ఆపరేషన్ చేసిన కోసి తగ్గే పరిస్థితి లేదు. కానీ రోగంలో కనిపించదు.
అంత కలుషితమైనటువంటి పాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన పాలు, ఆరోగ్యకరమైన అన్నం, ఆరోగ్యకరమైన బలమైన ఆహారం ఎక్కడ లభిస్తుందో ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దాన్ని అపోస్తులు బోధన్నారు, దాన్ని దేవుని నుంచి ఆత్మ యొక్క నియమం అన్నారు, దాన్నే స్వాతంత్రించే సంపూర్ణ నియమం అన్నారు, దాన్ని క్రీస్తు బోధ అన్నాడు, దాన్ని క్రీస్తు యొక్క వాక్యం అన్నాడు. మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారన్నాడు. కాబట్టి ఆయన వాక్యమందు, ఆయన బాధ ఎందు, అపోస్తుల బాధ ఎందు, దేవునిచ్చే ఆత్మ యొక్క నియమమందు, స్వాతంత్రించే సంపూర్ణ నియమమందు, అనగా క్రొత్త నిబంధన శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ఎక్కడైతే అందించబడుతుందో అక్కడ రెగ్యులర్ గా ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలి. ముఖ్యంగా నువ్వెక్కడ స్థానిక సంఘ సభ్యుడివో ఆ సంఘానికి రెగ్యులర్ గా హాజరవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వేరే చోటకి వెళ్దామనే ఆలోచన చేయకూడదు. నువ్వు అడ్డు తిరిగావనుకో పాడైపోతావు. అక్కడికి ఒక అడుగు, ఇక్కడికి ఒక అడుగు, ఆడో కారం, ఏడో కారం అలా తిరుగుతున్నావు అనుకో పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నీకు సరైనటువంటి ట్రీట్మెంట్ కావాలంటే ఒక బిడ్డని జన్మించడానికి ముందే ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది గర్భిణీ స్త్రీ. నిజమేనా? ఒకవేళ డాక్టర్ మారితే ఈ ప్రీవియస్ రిపోర్ట్స్ అని తీసుకురమ్మంటాడు. ఆయన కేసు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకో డాక్టర్ మార్చామనుకో, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం, ఏమో నమ్మకం లేదు. అప్పుడు ఏమంటాడంటే ఆల్రెడీ అప్పటికి 9 months వచ్చేసి కొన్ని రోజులు డెలివరీ అవ్వాలి, ఇప్పుడు వరకు చూడలా, ఇంతకుముందు ఎవరు చూశారు, సడన్ గా వెళ్ళి బుద్ధి మారి మార్చేశారు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే ఎక్కడ చూపించారు, దాని ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే కేసు అర్థం కావాలి. అసలు ఇది అర్థం ఎందుకు? అసలు పసుపుని చేత ఆ డాక్టర్ గారు పెట్టుకోవాలా? నీ కేసు అర్థమైంది, నీ ఏం నెలకి అర్థమవుతుంది అంటే నేను చెప్పేది మీకు అర్థమైందా? నువ్వు ఎక్కడ సభ్యురాలో ఆ స్థానిక సంఘంలో ఉన్నారనుకో, నీ భక్తి, నీ ఆసక్తి, నీ భక్తి విధానం ఇదంతా కూడా అక్కడ సంఘంలో సువార్థికుడికి సభ్యులు కూడా అర్థమవుతుంది. కనుక నీకు ఏ సమయానికి ఏ ఆహారం పెట్టాలో, పాలు ఇవ్వాలా, అన్నం పెట్టాలా, బలమైన ఆహారం పెట్టాలా, అసలు ఇవ్వాలా వద్దా, నువ్వు కప్పుతున్నావా తింటున్నావా అంటే వింటున్నట్టుగానే కనబడతారు కొంతమంది. వినరు అసలు, అది కప్పుతున్నారని అర్థం. బిడ్డకు ఒకసారి అజిత్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తెలియదు పాప అని చెప్పండి, నోడు నాకు ఇష్టం లేదని చెప్పలేదు, అడుగుతారు, ఏడుతారు, వీళ్ళు కుక్కుతారు, అది దాన్ని కప్పుతుంటాడు. లోపల అది అజిత్ చేస్తుంది. అలాగే స్థానిక సంఘంలో స్థిరంగా ఉండరు కొంతమంది, గాలి గంటలా కట్టడం తిరుగుతుంటారు. ఎక్కడ కుదిరితే అక్కడ ఆరాధన చేస్తారు. కోగిలిపాటి సంఘం కదా, లంక సంఘం కదా, విజయవాడ సంఘం కదా, ఎక్కడ కుదిరితే అది చేస్తాను. ఎక్కడ కుదిరితే అది చేసేవాడు గాలుడు. నిజం. సాయంత్రం పంపు చేయడు ఎవరు? పద్ధతి కలవాడు. సాయంత్రం నా పంపుకి వాళ్ళు చేస్తారు మంచోడు. ఎక్కడ పడితే అక్కడ చేస్తారనేవాడు గాలుడు. అంటే కొంతమంది గాలుడు తయారవుతున్నారు క్రీస్తు సభ్యులు. అలా తయారవకండి. ఓ స్థానిక సంఘంలో సభ్యులుగా చేరాలి. అపోస్తుల 2:40 అన్నాడు, ప్రభువారు రక్షణ పొందిన వారిని సంఘంతో చేరుస్తున్నాడు. ఎక్కడ చేరుతున్నాడు? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ సభ్యులారవుద్ది? ఈరోజు బాప్తిసం ఉంది అమ్మాయి లంకాసాగర్ లో చేరుస్తాడు ఈరోజు. అంటే నీ సభ్యత్వం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లంకాసాగర్ లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి నీవు ఎక్కడ కొనసాగితే ఆరోగ్యంగా కొనసాగుతావంటే ఇక్కడ కొనసాగదు. ఇంకేసి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఉద్యోగ నిమిత్తమో లేక ఇంకేదైనా కారణం చొప్పున ఈ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని సబ్మిట్ చేయాలా. అర్థమైంది లేదు? ఈ రిపోర్ట్స్ అక్కడ చెప్తే ఈవిడ ఏంటి కండిషను, ఎప్పుడు బాప్తిసం ఉంది, ఎంతవరకు ఎదిగింది, ఆవిడ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి, ఏ స్థాయిలో ఉంది, దానికి ఎలాగా ఫర్దర్ గా మేము ప్రొసీడ్ అవ్వాలి అని వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఆ చేర్చుకున్నాడు ఈ ఉండవు. అసలు ఒక సభ్యురాలు వచ్చిందా, వెరీ గుడ్. ఒక ఫ్యామిలీ వచ్చిందా, 2-2 సభ్యులు పెరిగారు మాకు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రీవియస్ రిపోర్ట్ ఏంటి, అక్కడ సంఘాన్ని కానీ సువార్థికులు కానీ అడిగి తెలుసుకుందామని ఉండరు. వచ్చారా, కమాండ్ వచ్చేయండి, పర్లేదు మీ అందరి కోసం తెలుసుకొని ఉన్నా. ఆడో గాలోడు కమ్ సువార్థికుడు అని చెప్పుకుని తిరుగుతాడు. అర్థమైందా? ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక మర్యాద ఉండదు. నువ్వు ఇలాగ ఉన్నట్లయితే ఎదగలేరండి. ఎప్పటికీ బాధ్యత గల సభ్యులు ఎదగలేదు. ఏదో ఒక రోజు దేవుళ్ళ నుంచి వేరైపోయే భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు స్థిరంగా సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చినా నువ్వున్న స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. అది ఆర్థికమైనది కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేక జ్ఞానానికి సంబంధించినది కావచ్చు.
పాట పాడతారు కదా, సమర్పణ చేయము ప్రభువులకు నీ దేహము, ధనము, సమయం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? నా దేహాన్ని సమర్పణ చేశాను ప్రభుకి, నా ధనాన్ని సమర్పిస్తున్నాను ప్రభుకి, నా సమయాన్ని సమర్పిస్తున్నాను ప్రభుకి. కొంతమంది అడుగుతారు ఏమనంటే, ఇప్పుడు బాబు ఒక్క నిమిషం వాడు మామించిన తర్వాత చెప్పాను, మధ్యలో ఏమి చెప్ప మాకు ప్రశాంతం కూర్చో ముగించాను 10 నిమిషాల్లో. అసలు నువ్వు వచ్చిన మన ఎవరో చెట్లు తీసుకొని పెట్టారు అనుకో, మొత్తం నేను చెప్పేది ఇది దాటి మీద ఉంటున్నాను. ఆ పని చేయకండి, ఆ పని తీసుకోదు 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను జాగ్రత్త. ఓకే, ఎక్కడున్నారు వీళ్ళు? సమర్పణ చేయము ప్రభువులు నీ దేహాన్ని, ధనమును, సమయాన్ని అన్నావు కదా. తరతరాలుగా నా చిన్నప్పటి నుంచి పాడతారు ఈ పాట. సమయాన్ని ఇవ్వను, ధనాన్ని కూడా భిక్షగాడికి వేసినట్టు ఇంటిగా నిర్ణయించుకుంటారు. నా సంపాదన ఎంత, సంఘానికి ఎంత ఇవ్వాలా అని ఆలోచన ఇంటిగా చేసినారు. రాగానే ఇక్కడ మన స్పర్శ జ్ఞానం ఎక్కువగా 10 రూపాయల నోటు ఏదో, 20 రూపాయల నోటు ఏదో, 50 రూపాయల నోటు ఏదో, 100 రూపాయల నోటు ఏదో స్పర్శ జ్ఞానంతో తక్కువతో ఉంటే తీసి ఎవరు కనపడకుండా రహస్యంగా చనదంతులు పడేస్తాం. మరి ఎంత సంపాదనం, ఎంత ఇవ్వాలి, ఏమి ఉండదన్నమాట. పాట మాత్రం సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును అంటారు. నా చిన్నప్పుడు నుంచి అంటున్నా, ఈ పాటోళ్ళు 100% అసలు ఏమి చేయరు. పాటలు పాడినారంటే ఆయన వరుసెట్ ఎక్కిద్దామని. ఆయన ఎక్కడు ఎక్కుతాడా? ఆయన అమ్మాయికుడా? నువ్వు ఎక్కితే ఎక్కడానికి ఆయన అమ్మాయికుడా? పురుషత్వమా లేకపోతే మోసేనా లేకపోతే తిమోతిగా ఎక్కడానికి? వీళ్ళకేం తెలియదండి భవిష్యత్తు, నీకు నీ అంతరంగంలో ఏముందో. కానీ ఆయనకి బాగా లేదు కదా, ఆయన ఎక్కుతాడు. మీరు 4 మాటలు చెప్పడానికి, పొందుకోవడానికి, మనిషి ఎక్కడానికి పురుషత్వం కాదు ఆయన. నమ్మడానికి నరుడు కాదు ఆయన. నరుని యొక్క ఆంతర్యాలు ఎదిగినటువంటి అనంత జ్ఞాని, సర్వాంతర్యాన్ని, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన్ని ఎక్కించాలని చెప్తారు చాలా మంది. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. జ్వరం వచ్చిందని ఎందుకు రాలా? పాట మాత్రం ఏమైనా నిన్ను స్తుతిస్తా. జ్వరం వీళ్ళు వెళ్తారు, కావాలంటే హాస్పిటల్కి వెళ్తారు, కావాలంటే అంత ఏదైనా ఊరు వెళ్ళాలంటే వెళ్తారు. దానికి జ్వరం అంటే రాదు. ఆరాధన మాత్రం జ్వరం అంటే వస్తుంది. ఎవడైనా చనిపోతే ఆరాధన మానేసైనా వెళ్తాం. ఎవరైనా మౌలిక ఫంక్షన్ పెడితే ఆరాధన మానేసైనా, ఎవరైనా దినం చేసుకుంటే ఆదివారం చేస్తారు. వాళ్ళంతా అనియులు కదా. ఆయన యథేచ్ఛగా వెళ్ళిపోతాం, ఎక్కడ రాజీ పడేది లేదు. కానీ ఆరాధనకు వచ్చేసరికి చాలా సాకులు చెప్తాం. పాట మాత్రం ఏమైనా నిన్నే స్తుతిస్తా, ఏమున్నా నీకే అర్పిస్తా. వెండి పసిడి ఇదిగో వేసామైనను నాకు ఉండవలెనని కోరను. వేసమైనా ఉండనని కోరుకుని అరకాల శుభ్రం చేతి పెట్టుకుని పాడుతున్నాను. ఎంత అబద్ధం చెప్పండి. వేసం కూడా వేసమైనా ఉండాలని కోరుకుంటున్నాను నేను పాట పాడుతున్నాను. ఉంగరం మాత్రం పెట్టారు. ఆడవాళ్ళు అయితే ఒక 5 లక్షల బంగారం వేసుకొని పాట పాడతారు. ఒంటి మీద 5 లక్షల బంగారం ఉన్నది. వెండి పసిడిగో వేసమైనను నాకు ఉండవలెనని కోరను. నిజమా? పచ్చి అబద్ధం కాదది. కాబట్టి ఆఫ్టర్ బ్యాప్టిజం ఏంటనే దాని మీద క్రమంగా చూడాలి. సంఘ కొడుకులకి హాజరు కావాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఎదుగుతారు. నెంబర్ 1. నువ్వు ఒక సభ్యుడు అయితే నువ్వు ఎక్కడ సభ్యురాలో అందులోని బాధ్యతని క్రమంగా సభ్యత్వాన్ని కొనసాగించాలి. 3వది, నీకున్న ప్రతి తలాంతుని నువ్వున్న స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. అది ధనమైన, సమయమైన, నీ దేహమైన, ధనమైన, సమయమైన. దేహాన్ని వాడటం ఎలా వాడతాం? ఈరోజు దీన్ని సిద్ధం చేయడానికి ఏం చేయాలి? భోజనం ఉండాలి, ఇది శుభ్రంగా క్లీన్ చేయాలి, కుర్చీలు వేయాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ అట్టని శుభ్రం కడుక్కోవాలి, మళ్ళీ కుర్చీలు గాలి వేయాలి, మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకుని తలుపులు వేసుకోవాలి. ఇదంతా దేహాన్ని ఉపయోగించి చేసే పనులు. తర్వాత ధనం అన్నాడు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఊరికే అయిపోద్దా? ₹1 ఖర్చు లేకుండా అయిపోద్ది ఈ కార్యక్రమం?
దానికి ఏం చేయాలి? నేను సైతం, నేను సభ్యుడిని, నేను సభ్యురాలి, నా వంతు ఇది అని ప్రతి కార్యక్రమానికి నేను సైతం అని రావాలి. సమయాన్ని ఎలాగా? 10 గంటల కంటే భోజనాలు ఎప్పుడు అవ్వాలి చెప్పండి? 9:30 అయిపోవాలి కనీసం. ఎందుకంటే అక్కడ చేసే వాళ్ళు కూడా రెడీ అయ్యి రావాలంటే అనుకో అన్నట్టు కావాలా? ఏది ఇలా ఉన్నావా ఇక్కడే? 10 గంటలు ఎన్ని గంటలు మీటింగ్ అని అడిగావు ఎప్పుడన్నా? మీ ఆయన అడిగావా? 11 చెప్పావా? అయితే 10:30 భోజనాలు అయిపోవాలని ఫిక్స్ అయిపోవాలి. అరగంట బయలుదేరి మళ్ళీ మేము తరగతి కానీ లేదా ఆరాధన కానీ రావాలి అని ఒక ప్లాన్ ఉండాలి. అప్పుడే సమయాన్ని నువ్వు ఇస్తున్నట్టు, అప్పుడే ఆ పాటకి అర్థం ఉన్నాడు. అయితే ప్రభుకి ఇవ్వటం అంటే సింపుల్, ఆయన సంఘానికి ఇవ్వటమే. ప్రభుకి చేయటం అంటే సంఘానికి చేయటమే. ప్రభువు చేయటం అనే కార్యక్రమం, ప్రభుని ప్రేమించడం అనే కార్యక్రమం, ప్రభుకి ఇవ్వటం అనే కార్యక్రమం. సమర్పణ చేయము ప్రభుకి అన్నారు కదా, దేహాన్ని, ధనమును, సమయాన్ని. సమయాన్ని ప్రభుకి ఇవ్వటం అంటే ఏంటి? సంఘం కొరకు ఇవ్వటమే. ధనాన్ని ప్రభుకి ఇవ్వటం ఏంటి? సంఘానికి ఇవ్వటమే. దేహాన్ని ప్రభుకి ఇవ్వటం అంటే ఏంటి? సంఘానికి సంబంధించిన పనులు చేయడానికి వాడటమే దేహాన్ని. అంతకుమించి ఆయన చేసేది ఏమి లేదు. మీరే కాదు, ఎప్పుడు చేయలేడు. ఇప్పుడు ఆయనకి మార్తలాగా భోజనం ఉండి పెట్టగలం మనం? లేక స్త్రీలాగా కన్నీళ్ళతో పాదాలు కడగలమా? లేక అన్నంత ఏసేపులాగా సమాధి కట్టించగలమా ఆయనకి? లేదా అతనితో పాదాలు కడగలమా? పోనీ ఏం చేయలేము. మరి ఆయనకి ఏం చేయగలం? ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన శరీరం ఎక్కడ ఉంది? శిరస్సు అక్కడ ఉన్నాడు, శరీరం ఏమో ఎక్కడుంది? క్రియలతో కూడిన విశ్వాసం అంటే శరీరానికి కావాల్సిన చేయటం అన్నాడు యాకోబు 2:14-16 నీ విశ్వాసం క్రియలతో కూడిందంటే శరీరములకు కావాల్సిన వాటిని చేయటం. ఇప్పుడు యేసుకు చేయటం అంటే ఆయన శరీరానికి కావాల్సిన చేయటం. అర్థం కాదురా? చలి కాసుకో, తృప్తి పొందు, దుప్పడ కప్పుకో, నేనేం చేయను అని దెయ్యం లాంటి విశ్వాసం అన్నాడు. సహోదరుడు కానీ సహోదరి కానీ ఆనాటికి ఏమి లేక నీకు కనబడితే ఇలా చెప్పమాక. ఏం చేయాలన్నాడంటే ఆనాటికి శరీరానికి కావాల్సిన వాటిని చేయాలన్నాడు. ఇప్పుడు యేసుకు చేయటువంటి అర్థం ఏంటప్పుడు? ఆయన శరీరానికి చేయటం. ఆయన శరీరం ఏంటి? పలసి 1:18 అన్నాడు కదా, సంఘమును శరీరం అంటే ఆయనే శిరస్సు అన్నాడు కదా, ఆ సంఘం ఆయన శరీరం అన్నాడు కదా. కాబట్టి యేసుకు చేయాలనుకునేవాడు ప్రపంచంలో ఎవరైనా ఇప్పుడు ఉంటే ఆయన సంఘాన్ని చేయటమే. మత్స్యాగలు చేసిన ఆయన చేసినట్టు కాదు. ఆయన శరీరమైన సంఘానికి నువ్వు ఏదైనా చేస్తే ఆయన చేసినట్టు. ఒకవేళ ఆ సంఘానికి వచ్చి నేను ఏమి చేయను, ఆయన మాత్రం ఎంతైనా చేస్తాను అనుకో, ఏమీ చేయలేవు, వ్యర్థమైన ప్రయాస అంటారు. ఒకడు అన్నాడు మీటింగ్ పిలిచి, బాయ్ నువ్వు యేసుప్రభు గురించి చెప్పు, ఆయన సంఘానికి గురించి చెప్పమాకండి. యేసుప్రభు గురించి చెప్పు, ఆయన సంఘానికి వచ్చి చెప్పమాకండి. వాస్తవం ఏంటంటే చాలా మంది అమాయకులకి యేసును చేయటం అంటే ఆయన శరీరాన్ని చేయటం తెలియదు. ఒక రోజు ఇలాగే నేను యేసు ప్రభుని ఏమి చేయట్లేదు అనుకుని ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు ఒక వ్యక్తి. అపోస్తలుల కార్యాలు 8:9 చదివితే యేసు ప్రభు వారు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 9:5-6 ఆయన ఇప్పుడు హింసించాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఈయన హింసించేది ఎవరిని? సంఘాన్ని. యేసు ప్రభు చేయమన్నాడు, నన్ను ఎలా హింసిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని హింసించడం అంటే అర్థం ఏంటి? అక్కడ సంఘానికి హింసించడం. యేసు ప్రభు చేయటువంటి అర్థం ఏంటి? క్లియర్గా మీరు బాప్తిస్మం అనేది నీకు బాగా అర్థమైన సంగతిలో ఇలాగే స్టాండర్డ్గా సంఘ కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా కొనసాగు. దేవుడిని ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి తగిన సహాయాన్ని చేస్తాయి. ఎందుకంటే 4వ ఫలించి ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగల్ని తీసేస్తా అన్నాడు. కాబట్టి ఆయన సపోర్ట్ నీకు ఫుల్గా ఉండదు. ఈ కొద్దిసేపులో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు వరకు బాగున్నాం, ఇక మీద కూడా బాగుండాలంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలి? సంఘ కూడికలు క్రమంగా రావాలి. రెండోది, నువ్వు ఏ సంఘంలో సభ్యురాలు ఆ సంఘాన్ని ఎట్టి పరిస్థితులు ఆధారం వదిలి వెళ్ళకూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే సంఘానికి చెప్పి ఎక్కడికి వెళ్తామో అక్కడికి క్రీస్తు ఉంటే తప్ప, లేదా అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఎవడో చచ్చాడు ఎవడో జనం చేశాడంటే వెళ్దామని ఆరాధన అయిపోయి వెళ్ళాలా, లేదా ఆరాధన మానేసి రమ్మంటే కుదరదని చెప్పాలా. ఓకేనా? ఆ సంఘంలో ఎట్టి పరిస్థితుల్లోని సభ్యత్వాన్ని కొనసాగించాలి. మూడోది, నీకున్న తలాంతులు, అది దేహమైనా ధనమైనా సమయమైనా క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి వరకు వాడాలి. అలా వాడినప్పుడే నీ ఆత్మీయ జీవితం దేవుడు మెచ్చేలాగా ఉంటుంది.
లేకపోతే కయ్యూని యొక్క ఆరాధన ఎలాగ తిరస్కరించాడో మన ఆరాధన కూడా అలాగే తిరస్కరించే ప్రమాదం ఉంది. అహరోను కుమారులైన అబీహులను ఆరాధన ఎలాగ చంపేశాడో అలాగే మనం కూడా శపించే ప్రమాదం కూడా ఉన్నాయి. వాళ్ళు ఆరాధన చేశారు. అహరోను కుమారులు, తర్వాత కయ్యూను ఆరాధన చేయలేదు. కయ్యూను కానీ తిరస్కరించాడు దేవుడు. అబీహులు నాదాబు ఆరాధన చేయలేదా? కానీ తిరస్కరించాడు. రాజైన ఉజ్జియా ఆరాధన చేయలేదా? తమది కానీ పని చేయలేదా? దోపేయడానికి కొనుక్కోలేదా? దోపేసే పని అహరోను కుమారులు ఏదైనా దేవుడు ఆజ్ఞాపించిన వేరే వ్యక్తి చేయటం వల్ల ఏమైంది? ఆరాధన తిరస్కరించబడింది. చాలా మంది ఆరాధన అంగీకరిస్తున్నాడో తిరస్కరిస్తున్నాడో ఎందుకు మాకు వచ్చిన గొడవ. ఏదో ఆదివారం గంటలు కూర్చొని వస్తాను మేము వెళ్తుంటే అంగీకరించడం, తిరస్కరించడం, సభ్యత్వము, దాని కొనసాగింపు, ఆత్మీయ ఎదగటము, వాక్యమనే ఆరోగ్యకరమైన పాలు, హెల్తీ మిల్క్, ఎన్ని మాకు అది గొడవ. ఏదో ఆదివారం వచ్చావా, కాసేపు కూర్చున్నావా, అయిపోయిన తర్వాత సింహోజీ గారితో నెత్తి మీద చేయించుకొని ప్రార్థన చేయించుకున్నాం. ఇది చేస్తాను లేదులే కానీ ఈ ఊళ్ళో ప్రారంభించిన ఆయన అలా చేస్తాడని విన్నాను. ఓకే, నేను చేయలేదు. వెరీ గుడ్. అంటే చాలా మంది ఆ ఆలోచన అలా చేసుకున్నావా, ఆమె అన్నావా, వెళ్ళిపోయావా, టాటా బాయ్ బాయ్, సీ యూ, విల్ మీట్ నెక్స్ట్ అండి, అవర్ లెవెల్ బెస్ట్. తెలుగులో చెప్తాను. ఇక వెళ్ళిపోతున్నా నేను. మళ్ళీ ఆదివారం అంతా దేవుని చిత్తం అయితే మనందరం బతుకుంటే మళ్ళీ మధ్యలో నువ్వేరు నేనేరు అసలు కనపడేది లేదు. కనీసం ఫోన్ ఉంది, దాని దగ్గర కనీసం 8 గంటలు గడుపుతున్నా నేను. 8 గంటలు కనీసం స్వార్థులతో మాట్లాడటం కానీ, సభ్యులతో మాట్లాడటం కానీ ఆ ఫోన్ వాడడం. ఆ ఫోన్ ఇంకో దాన్ని వాడడం నిజంగా నా ఉత్తరం ఏంటి? అమ్మా నాన్న కోసం ఫోన్ వాడటం తక్కువ, అవునా? వేరే కార్యక్రమాలకి వాడటం ఎక్కువ. మనకున్నటువంటి విద్యాభ్యాసానికి వాడటం తక్కువ, వేరే వాటి మీద వాడటం చాలా ఎక్కువ. ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? నేను వెళ్ళకపోయినా తిమోతి గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. యూట్యూబ్ దాన్ని ఏమంటారు, వీడియో కాల్లో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేదంటే ఆడియోలో మాట్లాడవచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి. జకరియా గారు అందుబాటులో లేడు, కానీ ఎక్కడున్నా ఫోన్లో దొరుకుతాడు. ఎక్కడున్నా, పొలంలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా జకరియా గారు ఎక్కడికి పారిపోడు, దొరుకుతాడు. మొత్తం మీద ఎక్కడ దొరుకుతాడు? ఫోన్లోనే దొరుకుతాడు. ఇది నా సమస్య, మరి తిమోతి గారు అందుబాటులో లేదు, అందుకే నీకు చేశా అని ఇలాగా సమస్యల మీద పరిష్కారం కోసం కమ్యూనికేషన్ అలాగా పెంచుకునే ప్రయత్నాలు చేయొచ్చు. అవి చేయకపోతే ఎదగవు. బాప్తిస్తాను ముందేంటో చూసాం, బాప్తిస్తున్న తర్వాత ఏంటో విన్నాం. విన్న దాన్ని జాగ్రత్తగా గమనించి అలాగే ఫాలో అవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పాడు తమ్ముడు. నన్ను కూడా చెప్పమన్నారు కనుక 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. కంగారు పడకండి, 5 నిమిషాల్లోపే ముగించేస్తాను. రైట్. అపోస్తలుడైన యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. జనరల్గా తిమోతి గారు చెప్పుకుంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయం చదువుతుందండి. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడి మీద యేసుక్రీస్తు వారు ఉన్నారని నమ్మాలి. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగని నిత్య జీవం అన్నాడు. అంటే ఎవరు ఒక్కళ్ళు ఎరగాల, 2 ఉన్నారు. నేను ఏమన్నాడు అక్కడ? సత్యదేవుడు ఉన్నాడు, ఆయన బొమ్మగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఉన్నారనేది క్లియర్గా అర్థమైంది. అదే అధ్యాయం 20 వచ్చినోండి. అదే అధ్యాయము 20 వచ్చిన మరియు నీవు నన్ను పంపిద్దువని లోకము నమ్మునట్లు. ఒక్క నిమిషం. దేవుడు యేసుప్రభుని పంపాడని లోకం నమ్మాలా? దేవుడు యేసుప్రభుగా వచ్చాడని లోకం నమ్మాలా? యేసుప్రభు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఈ అధ్యాయం మొత్తం కూడా యేసువారి ప్రార్థన. అది ఏమని చెప్తున్నాడు? 20 వచ్చిన అమ్మా నువ్వు చెప్పరా, నీ పేరేంటి తల్లి? దేవుడు యేసుప్రభుగా వచ్చాడా లేక దేవుడు యేసుప్రభుని పంపాడా? అక్కడ ఒకసారి 20 వచ్చిన చూడండి. యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తాడు? 20 వచ్చిన మరియు నీవు నన్ను పంపిదివని లోకము నమ్మునట్టు. లోకం ఏం నమ్మాలి? దేవుడు పంపగా యేసుప్రభు వచ్చాడనా లేక దేవుడే యేసుప్రభుగా వచ్చాడనా? దేవుడు పంపేది యేసుప్రభు వచ్చాడంటే పంపిన ఒక ఆయన ఉన్నాడు, వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. 2 ఉన్నారని క్లియరా? 8వ అధ్యాయం 16 చూడండి ఒకసారి. అక్కడ 8వ అధ్యాయం 16 చూడండి ఒకసారి. నేను వేరే పుస్తకాలకు వెళ్ళి యోహాను సువార్తలోని దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడి ముగించాను. 8:16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అన్నాడు. ఓకే, ఇదియా
ఇక్కడ కూడా క్లియర్ చెప్పాడు. ఆయన చెప్పాడా? యేసు ప్రభు చెప్పిన నేను నమ్మను, ఇప్పుడు లేరు, ఒక్కడే ఉన్నాడని ఎవడని అంటే నిత్య జీవమా నిత్య నరకమా? డౌట్ ఏమన్నా? యేసు ప్రభు కాదు, ఎవరు చెప్పినా నమ్మను, ముగ్గురు లేరు ఒక్కడే ఉన్నాడంటే, ఇద్దరు లేరు ఒక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తాడా, నిత్య నరకానికి వెళ్తాడా? యోహాను సువార్త 15 అంటే 14-15 వచ్చినారు. ఒకసారి యోహాను సువార్త 15 అంటే 14 అధ్యాయం 14-15 వచ్చినారు. 14 అధ్యాయం 14-15 వచ్చినారు. 15 చదవండి డైరెక్ట్గా. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞను వేడుకుందును, నేను తండ్రిని వేడుకుందును, మీ అందరూ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపుతున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ వేడుకునేది ఎవరు? యేసు ప్రభువు. ఎవరు వేడుకున్నాడు? తండ్రిని వేడుకున్నాడు. ఆయన ఎవరు పంపుతాడు? వేరొక ఆదరణకర్త, లేక ఏనే వస్తాడు ఆత్మగా? మనకు చెప్పిన కథలు ఏంటంటే తండ్రి కుమారుడు వచ్చాడు, ఈయనే వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చాడని చెప్తారు. మనం చెప్పిన కథలు ఏంటంటే తండ్రి కుమారుడు వచ్చాడు, ఈయన మళ్ళీ వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇక్కడ ఆయన మొరపెట్టితే ఈ మనలో ప్రభు యొక్క ప్రార్థనలో ప్రార్థించే వారేమో ప్రభు చేసి కనిపిస్తున్నారు. ఎవరికి ప్రార్థిస్తున్నాడంటే తండ్రి అయిన దేవునికి. ఏమని ప్రార్థిస్తున్నాడంటే వేరొక ఆదరణకర్తను పంపమని, అనగా సత్యస్వరూపేలు ఆత్మ పరిశుద్ధాత్మను పంపమని. అవునా? అంటే ముగ్గురున్నారా? ఇద్దరున్నారనేది క్లియర్, ముగ్గురున్నారనేది కూడా క్లియర్. యోహాను సువార్త 20-17 వచ్చు. 20-17 నేను యోహాను సువార్తలో నేను పూజించేస్తాను. ఎక్కడికి వెళ్ళను? యోహాను సువార్త 20-17 వచ్చు. యేసు ఆమెతో నేను ఎక్కడో తండ్రి ఎద్దకు వెళ్ళా, అక్కడ ఎవరు లేరంటే ఆయన ఎక్కడికి వచ్చాడంటే అక్కడ ఎవరు లేరు కదా, మరి ఆయన అక్కడికి వెళ్తాను అంటాడు, నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు అని ఏమడుతుంది ఇక్కడ కింద. అయితే నా సహోదరుల దగ్గరికి వెళ్ళి అంటే ఆయనకు తండ్రి ఉన్నాడా? ఆయన తండ్రి మన తండ్రి. ఆయనకు తండ్రి ఉన్నాడు యేసు ప్రభుకి, ఆయన తండ్రి మన తండ్రి. తర్వాత నా దేవుడు మీ దేవుడు అంటే ఆయన కూడా దేవుడు ఉన్నాడా? ఎవరు చెప్పారు ఆయన దేవుడు ఉన్నారని? ఆయన ఒక ఏం మాట్లాడుతుంది యేసు ప్రభా, నీ దేవుడు ఏంటి, నువ్వే కదా దేవుడి అంటావా? అంటారా? ఆయనతో ఊరుకుంటాడంటే అంటున్నారు కొన్ని మనుషులు అంటున్నారు లేదా లోకంలో? ఆయన ఏమంటున్నాడంటే నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అండి. వీళ్ళు మళ్ళీ ప్రతి వెంకటేశ్లో ఏలి ఏలి లామా సబక్త అనే మాటలు మాట్లాడారు. నా తండ్రి నా దేవా నా దేవా నా దేవా నన్నేలా చేయండి అని చదువుతారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం చదువుతారు. ఏంటి మనం ఇలా అడిగేది ఎవరు? సిరువులో మరి 7 మాటలు ఇది ఒక మాట కదా. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? ఏమని పలుకుతున్నాడు? నా దేవా అన్నాడు. ఎప్పుడు ఆలోచిస్తారు అసలు ఆయనకు దేవుడు ఉన్నాడని? ఆయనకు దేవుడు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు విచిత్రం చెప్తారు. మళ్ళీ అది తెలియజేయడానికి ప్రతి గుడ్ ఫ్రైడే నాడు పెట్టుకున్న రోజున ఈ వచ్చిన చదువుకున్నాడు ముగించడం. మీకు అలా అర్థం చెప్పింది. గుడ్ ఫ్రైడే రోజున ఈ వచ్చిన చదువుకున్న ప్రసంగాలు చేరాడు. నా దేవా నన్ను ఎలా చేయబెట్టింది అని అంటారు. ఎందుకు ఆయనకి దేవుడు ఉన్నాడా? ఎవరు ఆయన? ఏంటి మిస్టరీ? తేలాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఆలోచన ఎప్పుడు చేయరు. కనీసం గుడ్డెందుకు పోయి చేయబడ్డట్టు అలా వెళ్ళిపోతారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మనే ముగ్గురు వ్యక్తులు సృష్టికి ముందున్నారు, సృష్టి నిర్మాణంలో ఉన్నారు, సృష్టి నిర్మాణించున్నారు, ఇప్పుడు ఉన్నారు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉన్నారు. ఉంటారు, ఎప్పుడు ఉన్నారు, అన్ని కాలాల్లో. సృష్టికి ముందు, సృష్టి నిర్మాణంలో, సృష్టిలో, సృష్టి అంతమైపోయా కూడా ముగ్గురు ఎప్పుడు ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఎటర్నల్ బీయింగ్సే. దే ఆర్ ఆల్ ఎటర్నల్ బీయింగ్స్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నిత్యులు. అందులో ఏ సందేహము లేదు. వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు మనం ఏ గ్రహించాలంటే తండ్రి అయిన దేవుడు మనకు దేవుడు అని యేసు చెప్పాడు. మనం యేసు శిష్యులం అయితే ఆయన చెప్పింది నమ్మాలి. మీకు అర్థమైందా? ఏమి నమ్మాలి? బాప్తిస్తానికి ముందు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారనే విషయాన్ని నమ్మాలి. ఓకేనా? నీ దేవుడు ఎవరంటే ఏం చెప్తావు?
నా యేసు ప్రభు వారికి దేవుడు ఎవరు, ఆయన నా దేవుడు అని చెప్పాలి. అప్పుడు నీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా లాగుతున్నట్టు. నువ్వు చెప్తాను నీ దేవుడు ఎవరు, యేసు ప్రభుకి ఎవరు దేవుడు, ఆయనే నా దేవుడు. ఇప్పుడే చెప్తావా? భవిష్యత్తులో ఎవరంటే ఇదే చెప్తావా? నీ దేవుడు ఎవరమ్మా అంటే ఏం చెప్తావు? యేసు ప్రభు దేవుడే నా దేవుడే అని చెప్పాలి. అదేంటి ఆయన కాదా నీ దేవుడు అని అంటే ఆయన చెప్పలేదు అలాగా. యోహాను సువార్త 20:17 వచ్చింది చదువు. ఆయనకు దేవుడు ఉన్నాడని చెప్పాడు, ఆయన దేవుడు నా దేవుడు అన్నాడు. కాబట్టి నేను యేసు ప్రభు చెప్పింది నమ్ముతా, నువ్వు యేసు ప్రభు చెప్పింది నమ్ముతా నమ్ము, లేకపోతే కర్మ. ఎందుకంటే ఆయన మాట విన్నవాడు సర్వనాశనం అయిపోతాడు కూడా లేవు. యేసు ప్రభు మాట విన్నవాడు సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. ఆయన మాట వినమని మత్తయి 17:5 అన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఏదో నేను ఆనందించున్నా ఈయన మాట వినంటారన్నాడు. వినకపోతే ఏంటి పరిస్థితి అంటే అపొస్తలుల కార్యాలు 3:22-24 చదవండి. అక్కడ అంటాడు, యేసు ప్రభు మాట వినవాడు ప్రజలు అనకుండా సర్వనాశనం అయిపోదు. అమ్మో నేను సర్వనాశనం అయిపోదలుచుకోలేదు, నువ్వు అయిపోతే పాస్టర్ గారు అది పాస్టర్ గారు పోవడానికి ఒక లంకలో ఉంటే నువ్వు నాశనం అయిపోతే అయిపో, నేను మాత్రం అవును. నా దేవుడు ఎవరంటే నా యేసుకి దేవుడు ఎవరో ఆయనే నా దేవుడు అని ఎలుగెత్తి చెప్పాలి. ఓకేనా? ఆ విశ్వాసం అయితే సేఫ్టీ జోన్ ఉన్నట్టు, లేదంటే విశ్వాసం ఎక్కడో లాక్ ఉన్నట్టు, అంటే డేంజర్ జోన్ ఉన్నట్టు నాకు వందనాన్ని. మంచిదండి. స్వాతంత్ర్యం కూడా మంచి సంగతులు మనకి అర్థవంతంగా దాని నుంచి వివరాత్మకంగా